పెద్ద సినిమాలకు పెద్ద టికెట్లు. టాలీవుడ్లో ఇదొక చిన్న సైజు సంక్షోభం. పరిష్కారం దొరికి మళ్ళీ చిక్కుముడి పడుతోంది. కోర్టులు, ప్రభుత్వాలు, నిర్మాతల మధ్య ఎప్పటికప్పుడు ట్రయాంగిల్ డ్రామా షురూ అవుతోంది. లేటెస్ట్గా హైకోర్టు ఇచ్చిన 90 రోజుల మెలికతోటి మళ్ళీ గంభీరంగా మారిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అంటూ నిర్మాతలు, ప్రభుత్వాల మధ్య మేధోమదనం మొదలైంది. ఇంతకీ ఏమిటా 90 రోజుల పరేషాన్? ఇరగదీశాం సంక్రాంతి అంటూ బ్లాక్ బస్టర్ కొట్టి 300 కోట్లు కొల్లగొట్టి రికార్డులు తిరగరాస్తున్నారు. సరే, వరప్రసాద్ తో ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పే వచ్చి పడింది. ఆ సినిమా ప్రొడ్యూసర్లు చేసిన పనికి హైకోర్టుకు మా చెడ్డ సిరాకొచ్చినట్టుంది. సరిగ్గా సినిమా రిలీజ్ టైంలో కోర్టుకెక్కుతారు. తెల్లారితే షో పడుతుందనగా కోర్టు హాల్లో డ్రామా నడుపుతారు. ఇలా హర్రిబరి పిటిషన్లు ఇక మీదట జాంతానై అని యమ సీరియస్ అయింది హైకోర్టు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని కూడా తప్పుపట్టింది. టికెట్ ధరలు పెంచబోమని మంత్రులు బహిరంగంగా చెబుతూనే కోర్టుకు సెలవులు ఉన్న సమయంలో అది కూడా అర్ధరాత్రి పూట రహస్యంగా స్పెషల్ మెమోలు జారీ చేయడం ఏంటని సూటిగా ప్రశ్నించింది. సినిమా రిలీజ్ డేట్ కు 90 రోజుల ముందు మాత్రమే టికెట్ ధరలపై జీవో ఇవ్వాలని క్లియర్ డైరెక్షన్ ఇచ్చేసింది హైకోర్టు. రాజాసాబ్, వరప్రసాద్ సినిమా నిర్మాతల కేసులతో సిర్రెత్తుకొచ్చి మెజిస్ట్రేట్ ఇలా కస్సుమన్నారు. కింకర్తవ్యం ఏంటని దీర్ఘాలోచనలో పడ్డారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు సివి ఆనంద్ పదే తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులను హేళన చేస్తూ, ధిక్కరిస్తూ, వద్దు అని చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఇది 3వ తను ఇలాంటి ఒక ఆర్డర్ పాస్ చేయడము, అది చూస్తూ సువమోటోగా కోర్టు ధిక్కరణ పిటిషన్ స్వీకరిస్తూ సివి ఆనంద్ పైన నోటీసులు జారీ చేయడం జరిగింది. శుక్రవారం పూటనే లేదా గురువారం పూటనే అర్ధరాత్రి పూట ఒక జియో ఇష్యూ చేసి లేదా ఆర్డర్ ఇష్యూ చేసి లేనిపోని ఒక అవసరం లేని బర్డన్ని కోర్టు మీద క్రియేట్ చేస్తున్నారు, స్టేక్ హోల్డర్స్ మీద క్రియేట్ చేస్తున్నారు. సినిమా చూసే వాళ్ళకి ఎవరికి లేదా ఆ ఆర్డర్ నచ్చని ఎవరైనా కోర్టుకి వెళ్ళకూడదన్న ఒక దృక్పథంతో, ఒక తప్పుడు ఆలోచనతోని కావాలని 2 రోజుల ముందే సినిమాకి హైక్ ఇస్తున్నట్టు కోర్టు కూడా గమనించింది. కాబట్టి 90 రోజుల ముందే ఓ క్లారిటీతో రావాలన్న హైకోర్టు తీర్పును బాహాటంగా విస్మరించకపోయినా ఈ విషయంలో నిర్మాతలకంటూ కొన్ని సందేహాలున్నాయి. అందులో మొదటిది, చెప్పిన డేటుకి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలకు సరైన డేట్లు దొరక్క ముందు వెనక అవుతుంటాయి. పండక్కి పోటీ పెరిగి పెద్ద సినిమాలు అడ్డొస్తే చిన్న సినిమాలు సేఫ్ డేట్ కోసం వెతుక్కుని పక్కెళ్తుంటాయి. అలాంటప్పుడు 3 నెలల ముందే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం అసాధ్యం. ఎందుకంటే సినిమా రిలీజ్లు ఎప్పుడవుతాయో, ఏమవుతాయో, ఎప్పుడు సెన్సార్ అవుతుందో, ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియని స్థితిలో ఉంటుంది. అయితే దీనికి గవర్నమెంట్ ఏదైనా ఒక స్థిర నిర్ణయం, టికెట్ రేట్లు పెంపుపై ఒక నిర్ణయం తీసుకుని గవర్నమెంటే ఈ పెద్ద నిర్మాతలు, అంటే పెద్ద సినిమాలు ఏదైతే పెద్ద బడ్జెట్లు అయిపోయినాయో ఆ సినిమాలని ఒక రకంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని స్థిరంగా రోజుకి ఈ సినిమాకి, ఆ సినిమాకి, ఆ పెద్ద సినిమాకి, చిన్న సినిమాకి ఇలాగని కాకుండా ఒక నిర్ణయం ఒకటి తీసుకుని టికెట్ రేట్లు పెంపుపై ఒక కమిటీలు వేసి ఒక ఫైనలైజేషన్ చేస్తే ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గొచ్చు. అందుకే ఒక స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రభుత్వమే శాశ్వత ప్రాతిపదికన ఒక జీవో ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. మల్టీప్లెక్స్ల్లో ఇంత, చిన్న థియేటర్లో కొంత ఎక్స్ట్రా వసూలు చేయవచ్చని ఇప్పుడు పర్మిషన్లు ఇస్తున్నారు. కానీ మధ్య మార్గంగా ఎంతో కొంత పెంచుకునేలా డిస్ట్రిబ్యూటర్లకే స్వేచ్ఛనిస్తే ఇంకా బెటర్ అనేది మరో సలహా. బడ్జెట్ లెక్కల్ని బట్టి ఏ సినిమా ఎంత భారీదో లెక్కగట్టి పెద్ద నిర్మాతలకు రిలీఫ్ నిస్తూ టికెట్లు పెంచుకునే ఛాన్స్ ఇవ్వాలి అన్నది ఇంకో వర్షన్. లేదంటే అన్ని సినిమాలు ఒక్కటే అని, టికెట్ రేట్లలో మార్పులే వద్దని సింగిల్ వర్డ్ తో తేల్చేసినా ఓకేనట. అతి దారుణమైన విషయం, మనకు తమిళనాడులో రజనీకాంత్ గారు లేకపోతే విజయ్ గారు ఎవరెవరు సినిమాలు ఉంటే తమిళనాడులో 183 రూపాయల టికెట్ ఏంటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 483 రూపాయలు అఫీషియల్గా ఉండి అన్అఫీషియల్గా 1000 రూపాయల నుంచి 5000 రూపాయల టికెట్ ఉండటం ఏంటి అంటే తెలుగు ప్రేక్షకులు దోపిడీ చేయటం అనేది అసలు ఒక నైజమా, ఒక ఇదా అనేది డెఫినెట్గా ఇది తీవ్రంగా తప్పు. బాలకృష్ణ గారు ఒకటే చెప్తారు, అసలు ఎందుకు పెంచాలి టికెట్ రేటు? ఒకప్పుడు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళందరూ మహానుభావులు, మహానటులుంటే ఏ రోజు టికెట్ రేటు పెంచమని ఏ హీరో కూడా అడగలేదు. ఇప్పుడు బంతి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కోర్టులోకే వచ్చేసింది. ఇప్పటికే సినిమా టికెట్ల వివాదంతో తలపొప్పి కట్టి ఉస్సూరమంటున్నారు రేవంత్ సర్కార్. దీన్ని ఎక్కడో ఒక చోట క్లియర్ కట్ గా తెగొట్టాలన్న ఆలోచనలో ఉంది. నిర్మాతలు, మంత్రులు ఒక్కచోట కూర్చొని రూల్ బుక్ రాసుకొని అటో ఇటో ఏదో ఒకటి తేల్చేస్తే తప్ప ఈ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ లేనట్టే.